మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మరి మన జీవితంలో అనేక పోరాటాలు ఎదురైనప్పుడైనా కావచ్చు, అలాగే మరి జీవితంలో కావలసిన అక్కర్ల విషయమైన దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తూ ఉంటాం. చాలామంది కూడా ప్రార్థన చేస్తుంటారు, కానీ మరి అది పొందుకున్నామని నమ్మలేని స్థితిలో ఉండడాన్ని బట్టి వాటిని పొందుకోలేకపోతున్నారు. ప్రార్థిస్తున్నారు కానీ దేవుని దగ్గరికి వచ్చి అది మరి దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, ఇది నేను పొందుకుంటాను అని ఒక నమ్మకం అనేది చాలామందికి లేకపోవడాన్ని బట్టే మరి నీ జీవితాల్లో కార్యాలు మీరు పొందుకోలేకపోతున్నారు. అంత శక్తిమంతుడు కనుక, ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు కనుక ఆయన శక్తిని నమ్మి విశ్వాసంతో ప్రార్థించు. దేవునికి నువ్వు అడిగింది నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ మాటను, ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.